యానిమల్ లవర్స్ కి బెస్ట్ పార్క్ ఈ నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్. సో నేను మీకు ఇక్కడ చూపించేది దాని ఎంట్రన్స్. వెళ్ళగానే దానికి టికెట్ కూడా ఉంటుంది. ఫర్ అడల్ట్ కి అయితే 60 రూపీస్, చిల్డ్రన్స్ కి అయితే 40. కెమెరాని బట్టి కూడా కాస్ట్ మారుతూ ఉంటుంది. అంటే తీసుకున్న టికెట్ ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. సో పార్క్ లోకి ప్లాస్టిక్ ఎలో లేదు కాబట్టి ఇక్కడ చెక్ చేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉన్న తీసేస్తారు. సో ఎంట్రీ ఇవ్వగానే యానిమల్స్ రౌండ్ టేబుల్ సమావేశం కనిపిస్తుంది. మనం ఏ యానిమల్స్ ని ముందు చూడాలనుకుంటున్నామో ఈ మ్యాప్స్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటాయి. సో ఇంత డిస్టెన్స్ మనం వాక్ చేయలేము కాబట్టి టాయ్ ట్రైన్స్ కూడా ఉంటాయి. దీనికి టికెట్ ఉంటుంది 45 రూపీస్ అడల్ట్స్కి, 20 రూపీస్ చిల్డ్రన్స్కి. సో ఈ జూలోని ఫస్ట్ మేము చూసింది పైథాను. ఈ పైథాను నాన్ పాయిజనస్, అంటే విషం ఉండదు కానీ మనుషుల్ని గట్టిగా చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. చంపి అప్పుడు మనుషులైన జంతువుల ఈజీగా మింగగలదు. ఇంకేదో మింగాలని పైకి చూస్తుంది అది. సో నెక్స్ట్ చూపించబోయే స్నేక్ కోబ్రా. కోబ్రాలోని 2 టైప్స్ ఉంటాయి, నార్మల్ కోబ్రా అండ్ కింగ్ కోబ్రా, అంటే తాజ్ పాము. ఇవి ఒక్కసారి కరిచాయంటే హార్డ్గా 30 మినిట్స్ టు 1 అవర్లోనే చనిపోతారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది నార్మల్ తాజ్ పాము. అంటే ఇది బైట్ చేసిన 1 అవర్ వరకు బ్రతుకుంటాం, తర్వాత చనిపోతారు. కానీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది కింగ్ కోబ్రా. ఇది ఒక్కసారి కరిచిందంటే 30 మినిట్స్లోనే పర్సన్ చనిపోతారు. సో ఎంత పెద్ద ఎలిఫెంట్ అయినా ఒకే ఒక బైట్తో చంపేయగలదు ఈ కింగ్ కోబ్రా. సో నెక్స్ట్ చూపించే స్నేక్స్ అన్ని మ్యాక్సిమం నాన్ పాయిజనసే. చెట్ల మీద ఎక్కువగా ఉంటాయి కదా అవన్నమాట. ఇది చూడండి చెట్ల మీద ఎట్లా రెస్ట్ తీసుకుంటున్నాయో. సో నెక్స్ట్ మీకు చూపించేది లిజర్డ్లో ఒక టైప్ ఆఫ్ స్పీసీస్. సో స్నేక్ ల్యాండ్ కంప్లీట్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ యానిమల్స్ చూడడానికి వెళ్ళాము. సో ఈ యానిమల్స్లో ఫస్ట్ చూసింది క్రోకడైలే. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా అనిపించింది, చచ్చినా కదలలేదు. సో ఈ జూలోని చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎలిఫెంట్, రైనోసారు, హిప్పోటాటమస్, టాటాయిస్, ఫాక్స్, జిరాఫీస్, జీబ్రాస్, డీర్స్, చీతాస్, లియోపార్డ్స్, లిజార్డ్స్ అండ్ ఆల్ బర్డ్ స్పీసీస్ ఉన్నాయి, స్నేక్ స్పీసీస్ ఉన్నాయి అండ్ ఏక్వేరియం కూడా ఉంది. యానిమల్ లవర్స్ ఎవరైనా ఉంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ జూని ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు కూడా నాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా దూరం నుంచి కాదు, కొంచెం దగ్గరగా చూస్తే ఇంకా బాగుంటుంది అనుకునే వాళ్ళకి సఫారీ కూడా అవైలబిలిటీ ఉంది. సో సఫారీ అంటే ఒక బస్ అరేంజ్ చేసి మనకి యానిమల్స్ని దగ్గర నుండి చూపిస్తారు. నేను వెళ్ళాను, అప్పుడు ప్రాణాలకు మాత్రం నో గ్యారంటీ, ఎందుకంటే యానిమల్స్ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే. ఇండియాలోనే అతిపెద్ద జూ ఈ నెహ్రూ జువాలజికల్ పార్క్. ఈ యానిమల్స్కి న్యాచురల్ హ్యాబిటేట్ కలిగించడంలో ప్రసిద్ధి చెందింది. అంటే యానిమల్స్కి అంత రిస్ట్రిక్షన్గా ఫీల్ అవ్వవు అనమాట. ఫారెస్ట్లోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాయి. కావాలంటే మీరు చూడండి, అది జూలో ఉన్నట్టుగా లేదు, ఫారెస్ట్లో తిరుగుతున్నట్టుగా ఉంది దానికి కూడా. సో మనం వాటితో ఎలా బిహేవ్ చేస్తే అవి కూడా మనతో అలాగే బిహేవ్ చేస్తాయి. నెక్స్ట్ నేను చూసిన అడవి బర్రెలు. కొంచెంసేపు వరకు నేను షాక్ అయ్యాను, ఇవి బొమ్మలా రియలా అని. అవి తింటున్నాయి కాబట్టి రియలే అని రియలైజ్ అయ్యాను. ఆ నెక్స్ట్ వైట్ టైగర్ కూడా దగ్గర నుండి చూశాను నేను. సఫారీలో కూడా అన్ని యానిమల్స్ చూపించరు, కొన్ని యానిమల్సే చూపిస్తారు, మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ సఫారీ నుండి రాగానే మేము జిరాఫీని చూసాము. నేను అనుకున్న దానికంటే కూడా చాలా పెద్దగా ఉంది అది. సో వాకింగ్లో అలసిపోతాం కాబట్టి మిడిల్లోని వాటర్ ఏటీఎమ్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మంకీస్ కూడా చూశాను. సో ఈ జూకి వెళ్ళే ముందు రోజు బాగా తిని రెస్ట్ తీసుకొని రండి, ఎందుకంటే ఈ జూ మొత్తం కవర్ చేయడానికి 6 to 7 అవర్స్ పడుతుంది. అంటే 6 to 7 అవర్స్ వాక్ చేయాల్సి ఉంటుంది. చాలా యానిమల్స్ ఉండడం వల్ల అస్సలు బోర్ కొట్టదు. సో మనకు తిరిగి ఆకలేసింది అనుకోండి, ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. తినగానే లాస్ట్ విజిట్ చేసింది నేను ఫిష్ ఏక్వేరియం బ్లూ కలర్లో ఉండేసరికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అసలు లోపల నుంచి బయటికి రావాలనిపించలేదు, అంత బాగుంది. ఇలా నా జూ జర్నీ అనేది కంప్లీట్ అయింది. సో మీరు కూడా ఎప్పుడన్నా యానిమల్స్ చూడాలి అనుకుంటే నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. లెట్ బి ఫ్రెండ్స్.